మన తండ్రి అయిన దేవుడు, కుమారుడిని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభవందనం తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైనటువంటి, అతి అమూల్యమైనటువంటి, అతి విలువైనటువంటి ప్రేమను బట్టి మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనం తెలియపరుచుకుంటున్నాను. మరియు ఈ 2026 సంవత్సరంలో మనమందరము కూడా దేవుని యొక్క మహా కృపను బట్టి, దేవుని యొక్క మహా విలువైనటువంటి ప్రేమను బట్టి, దేవుని యొక్క వాత్సల్యతను బట్టి, దేవుని యొక్క కనికరను బట్టి, దేవుని యొక్క దయను బట్టి మనమందరము కూడా సజీవ లెక్కల్లో ఉన్నందుకు ఆ దేవాది దేవునికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా వందనములు తెలియపరుచుకుందాం. దేవుడు గొప్పవాడు, ఉన్నవాడు, జీవగల దేవుడు, శక్తిగల దేవుడు, బలమైన వాడు. ఆయన నిన్న నేడు ఏకరీతి గల దేవుడు, మారణ దేవుడు, మరువని దేవుడు. ఎప్పుడూ ఎల్లప్పుడూ మన ఎడల ఆయన అనేకమైన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, కని విని ఎరగటువంటి మహత్కార్యాలు చేస్తూనే ఉంటాడు. ఆయన చేసి ఉన్నాడు. మరి మనము దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి, దేవుడు మనం రక్షించిన విధానాన్ని బట్టి, దేవుడు మనకు చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు మనకు చేసిన ఉపకారాలను బట్టి కృతజ్ఞతలు గలవారమై దేవునికి వందనం తెలియపరుచుకుంటూ జీవించాలి. ప్రియులారా, దేవుడు మనల్ని ఏమి కూడా ఆశించడు. ధనాన్ని ఆశించడు, ధాన్యాన్ని ఆశించడు, డబ్బుని ఆశించడు, ఏమీ కూడా ఆశించడు. ప్రియులారా, దేవుడు మన నుండి ఆశించేది ఒకటే, మన యొక్క హృదయం. ఆ హృదయాన్ని దేవునికి సమర్పించి దేవుడు మన యొక్క జీవితములు మరి 2025 సంవత్సరములు దేవుడు ఏ మంచి పనులు చేశాడు, దేవుడు ఏ మంచి కార్యాలు చేశాడు, దేవుడు ఏ మన యొక్క జీవితంలో అద్భుతాలు చేశాడు, దేవుడు ఏ విధంగా మనకి సహాయంగా ఉన్నాడు, దేవుడు ఏ విధంగా మనల్ని పోషించాడు, దేవుడు ఏ విధంగా మనం రక్షించాడు, దేవుడు మనకి ఏ విధంగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు ఏ విధంగా మనకి శక్తినిచ్చాడు, దేవుడు ఏ విధంగా మనకు బలాన్ని ఇచ్చాడు, దేవుడు ఏ విధంగా మన ప్రయాణాల్లో తోడుగా నీడగా ఉన్నాడు, దేవుడు ఏ విధంగా మనల్ని మన కుటుంబ సభ్యుల్ని అందరూ కూడా క్షేమంగా ఉంచి ఉన్నాడు. వీటన్నిటి నిమిత్తము ఆ దేవాది దేవునికి మనమందరము కూడా హృదయపూర్వకముగా వందనములు, హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియపరచాలి. ప్రియులారా, కృతజ్ఞతలు తెలియపరచడం చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. దేవునికి వందనములు తెలియపరచడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అవసరాల్లో దేవుడు ఆదుకునే దేవుడు, ఆపదలో ఆయన ఆదరించే దేవుడు, దుఃఖములో మన వల్లనే సంతోషపరిచే దేవుడు, వ్యాధంలో మన వల్లనే ఓదార్చే దేవుడు, కన్నీటిని యొక్క రోదన్ని, కన్నీటి యొక్క బిందువుల్ని ఆయన తుడిచే దేవుడు. ప్రియులారా, కడిగి వేసే దేవుడు. కాబట్టి మన ఇహలోకములో ఎవరిని మరిచినా మరవకపోయినా సరే దేవుని మాత్రం మరవకూడదు. అదేవిధంగా దేవుడు ఏమన్నాడు, నేను నిన్ను మరవను, విడవను, ఎడబాయను అంటున్నాడు. ఆయన మారని దేవుడు, మరువని దేవుడు, ఎప్పుడూ ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఒకే విధంగా ఉంటాడు అన్నమాట. ప్రియులారా, ఇప్పుడు ఎల్లప్పుడు ఒకే రీతిగా ఒకే విధంగా ఉంటాడు. అందుకని దేవునికి వయసు ఉందా? ప్రియులారా, దేవునికి వయసు ఉందా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క భూలోకములో మనుష్య రూపములో, మానవ రూపంలో రక్త మాంసం ధరించుకుని ఈ భూలోకానికి వచ్చాడో, ఈ భూలోకములో జన్మించాడో, ఈ భూలోకంలో మన కొరకు వచ్చాడో, అప్పుడు ఆయనకి వయసు అనేది వచ్చిందనమాట. వయసు అనేది ఉంది. ఆయన ఈ భూలోకములో 33.5 సంవత్సరాలు జీవించాడని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో మరి రాయబడి ఉంది. మరి వేద పండితులు మరి అనేక మంది కూడా బోధిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. మరి యేసుక్రీస్తు యొక్క భూలోకంలో నీలాగా నాలాగా రక్త మాంసాలు ధరించుకుని జీవించినప్పుడే ఆయనకు వయసు ఉన్నది. తర్వాత దేవునికి వయసు ఉందా? అసలు యేసుక్రీస్తు యొక్క భూలోకానికి రాకముందు ఆయన వయసు ఉందా? ప్రియులారా, దేవునికి వయసు అనేది లేదు. దేవునికి వయసు అనేది లేదు. తరతరములు యుగ యుగములు జీవించువాడు ఆయనే. తరతరములు యుగ యుగములు జీవించువాడిని నేనే అన్నాడు. నేనే అనువాడిని, నేనే ఉన్నవాడిని, నేనే జీవించువాడిని, నేనే అద్భుతాలు చేసేవాడిని, నేనే ఆశ్చర్యకార్యాలు చేసేవాడిని, నేనే మిమ్మల్ని పోషించేవాడిని, నేనే మిమ్మల్ని సంరక్షించేవాడిని, నేనే మిమ్మల్ని ఆదుకునేవాడిని, నేనే మీ ఎడల గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడిని అని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియవచ్చాడు. కాబట్టి దేవునికి వయసు అనేది లేదు. చూడండి ఎంత అద్భుతం ప్రియులారా. అందుకనే నిన్న నేడు ఏకరీతి గల దేవుడు అన్నాడు. మారని దేవుడు, మరువని దేవుడు. ఆయనకు ఒకే రూపం ఉంది, ఒక ఆకారం ఉంది. దేవుడు మనిషికి, మానవుడికి వయసు పెట్టాడు. ఇహలోకంలో జీవించినంతకాలం వయసు ఉంటుంది. ఒకసారి మరణించిన తర్వాత వయసు కూడా చచ్చిపోద్ది ఇహలోకంలో. ఇది వాస్తవమే, ఇది నిజమే.
ఇహలోకములో జీవించినప్పుడే మన వయసు ఉంటుంది. ఇహలోకములో మనం పుట్టినప్పటి నుంచే వయసు ప్రారంభమవుతుంది. ఇహలోకంలో మన యొక్క జీవితం ఎంతకాలం అయితే ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు అయితే ఇహలోకంలో మనం జీవిస్తామో అప్పుడే మనకు వయసు అనేది ఉంటుంది. ఇహలోకం నుంచి మనం ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో, ఇహలోకం నుంచి ఎప్పుడైతే మనము మరి విడనాడుతామో, ఇహలోకం నుంచి ఎప్పుడైతే మనం చనిపోతామో అప్పుడు మన వయసు ముగించబడుతుంది. తర్వాత వయసు అనేది లేదు. ఇక ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధానం పరలోకంకి వెళ్తాయి. పరలోకానికి మనం వెళితే దేవుని సన్నిధానంలో ఆనందంతో సంతోషంతో ఇంకా దేవుని మహింపరుస్తూ, ఇంకా దేవుని స్తుతిస్తూ, ఇంకా దేవుని కీర్తిస్తూ, దేవుని నామాన్ని కొనియాడుతూ జీవిస్తామన్నమాట. అందుకని ప్రియులారా, మరి దేవునికి వయస్సు అనేది లేదు. ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన ఒకే రీతిగా ఉండే దేవుడు ఆది నుండి మానవుడికి వయస్సు అని పెట్టాడు. ఆది మానవుడి నుండి దేవుడు ఒక వయస్సు మానవుడికి పెట్టి ఆదిమ విశ్వాసులు కానీ, ప్రవక్తలు కానీ, యాజులు కానీ, రాజులు కానీ 100 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు. కానీ దేవుడు కాలాన్ని బట్టి, కాల అనుగుణాలను బట్టి, కాల రీతులను బట్టి మానవుడి యొక్క ఆయుష్ను ఏం చేశాడంట? తగ్గించేశాడు. అధిక బలం ఉన్న ఎడల నువ్వు 80 సంవత్సరాలు జీవించదు అన్నాడు. అదైనా నీకు ఆయాసము దుఃఖమే అన్నాడు. అది కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. అందుకని యేసుక్రీస్తు యొక్క భూలోకంలో ఎన్నో 100 సంవత్సరాలు జీవించాల, 200 సంవత్సరాలు జీవించాల, 1000 సంవత్సరాలు జీవించాల. ప్రియులారా, అది చాలా మనకన్నా సగం వయసే. 60 సంవత్సరాలు అంటే ఆయనకి 33.5 సంవత్సరాలు, చాలా చిన్న వయసు. అతి తక్కువ వయసులోనే ఆయన ఈ భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తండ్రి కుమారుడి ఎడల ఆ వయస్సును నిర్ణయించి ఆ కాల పరిమితిని కుమారుడికి ఇచ్చాడు. ఆ కాల పరిమితిలోనే కుమారుడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని, తండ్రికి అనుగుణంగా జీవించాలని, తండ్రి యొక్క కోరికని నెరవేర్చాలని ఆ కాల పరిమితిలోనే అనేక మందిని తండ్రి వైపు త్రిప్పి, అనేక మందిని రక్షించి, పాపులను రక్షించి, కుష్ఠరోగులను, వ్యాధితో బాధపడి వారిని, గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, చెవిటివారిని అనేక మంది ఎడల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ప్రియులారా ఇహలోకంలో తన యొక్క శిష్యుని ఏర్పాటు చేసి భూదిగాంతముల వరకే, లోకాంతం వరకే తన యొక్క పనిని చేయటానికి యేసుక్రీస్తు ప్రభు అతి తక్కువ సమయంలోనే, అతి తక్కువ కాలంలోనే గొప్ప కార్యాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు అంత గొప్పవాడు అనమాట. అందుకని దేవుడు మన అవసరములన్నింటి కూడా తీర్చాడు. 2026 సంవత్సరంలో దేవుడు మన అవసరాలన్నింటినీ కూడా ఏ విధంగా తీర్చాడో, మన యొక్క అవసరాలన్నీ ఏ విధంగా తీర్చి మనల్ని పోషించాడు, మన అవసరాలను తీర్చి ఏ విధంగా దేవుడు మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించి, దేవుడు ఏ విధంగా మనల్ని మరి కాపాడి రక్షించి ఆయన నామములో జీవించడానికి సహాయం చేశాడు, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని, ఇవన్నీ కూడా గుర్తెరిగి మరి దేవునికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, దేవునికి మన హృదయపూర్వకంగా వందనములు తెలియపరచుకుంటున్నామా, తెలియపరచుకోవట్లేదా అనేది కూడా ఒకసారి ఆత్మపని చేసుకోవాలి. మనము దేవుని చేత ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు, అందుకని కీర్తన గ్రంథాలు ఏమంది? దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు దేనిని మరవద్దు అన్నాడు, దేనిని కూడా మరవద్దు అన్నాడు. ప్రియులారా, మనం ఒక్కరోజు క్షేమముగా ఉన్నామంటే, ఒక్కరోజున మనం క్షేమముగా ఉండి మన యొక్క గృహానికి వెళ్ళి గృహములో హాయిగా ఉన్నామంటే దానికి కారణం ఎవరంటే దేవుడే. ఈరోజున ఎంతమంది గృహం వీడి బయటికి వెళ్ళి తిరిగి రానట్టు వారు ఎంతమంది లేరు ప్రియులారా? ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సంఘటనలు, ప్రమాదాలకు లోనైపోయి ప్రాణాలు కోల్పోయి, గాయాలకు లోనైపోయి అనారోగ్య పరిస్థితుల్లో జీవించేవారు ఎంతోమంది ఉన్నారు ఈరోజు ఈ కాలంలో ప్రియులారా. మరి దేవుడు మనల్ని ఈ రీతిగా ఈ విధంగా ఉంచాడంటే ఇది ఎవరి వల్ల సాధ్యము? ఎవరు చేసినటువంటి ఉపకారము, ఎవరు చేసినటువంటి మేలు, ఎవరు చేసినటువంటి గొప్ప కార్యం అంటే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం, దేవుడు చేసిన మేలు. అందుకని ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు ఏమంటున్నాడంటే దేనిని మరవద్దు అంటున్నాడు. ఈరోజు మా దేవునికి వాక్య సందేశం కూడా వినేది, ఆలకించేది అంటే మన అవసరములను తీర్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలి. మన అవసరాలను తీర్చిన దేవునికి మన కృతజ్ఞతలు తెలియపరచాలి. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 19 చదువుకున్నట్లయితే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్నాడు.
చూడండి, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అన్నాడు. చూడండి, దేవుడు ఎలాంటి వాడంటే ఐశ్వర్యవంతుడు. దేవుడు ఎలాంటి వాడంటే ఉన్నతమైన వాడు. దేవుడు ఎలాంటి వాడంటే గొప్పవాడు. దేవుడు ఎలాంటి వాడంటే బలాఢ్యుడు. దేవుడు ఎలాంటి వాడంటే మహిమ గల దేవుడు. దేవుడు ఎలాంటి వాడంటే శక్తి గల దేవుడు. దేవుడు ఎలాంటి వాడంటే ఈ లోకములో ఉన్నవారు అందరికంటే గొప్పవాడు. దేవుడు ఎలాంటి వాడంటే ఇహలోకంలో ఉన్నవారు అందరికంటే కాకుండా పరలోకంలో కూడా ఉన్నవారు అందరికంటే, దేవదూతల సమూహముల కంటే ఆయన ఒక అధిపతిగాను, ఒక ఉన్నతమైన వాడుగాను, ఒక గొప్పవాడుగాను ఉన్నాడు. కాబట్టి తన ఐశ్వర్యము, దేవుని యొక్క ఐశ్వర్యాన్ని ఎవరు లెక్కింపగలరు? దేవుని యొక్క ఐశ్వర్యాన్ని ఎవరు చూడగలరు? దేవుని యొక్క ఐశ్వర్యాన్ని ఎవరు హెచ్చించగలరు? అందుకని ఆయన ఐశ్వర్యం ఎంత ఉంటుందంటే అది ఎవరికి కూడా తెలియదు. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు అన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా కుమారుని తగ్గించలేదు. కుమారుడే తగ్గింపబడ్డాడు. కుమారుని ఎప్పటికప్పుడు హెచ్చిస్తున్నాడు దేవుడు. కానీ కుమారుడు తండ్రి ఎడల వినయము కలిగి, విధేయత కలిగి తనను తాను తగ్గించుకుని భూలోకంలో జీవించాడు. దేవుడు తన కుమారుడి ఎడల అనేకమంది గొప్ప కార్యాలు చేశాడు. కుమారుడు ద్వారా అనేకమంది ఆశ్చర్యకార్యాలు. అందుకని కుమారుడి యొక్క మహిమలోను, కుమారుడి ద్వారా మనకే ఆయన అవసరాలను తీరుస్తున్నాడు. కుమారుడు ద్వారా మనకు అవసరాలను తీస్తున్నాడు. దేవుడు తన యొక్క ఐశ్వర్యాన్ని బట్టి కుమారుడి యొక్క మహిమలో మన యొక్క ప్రతి అవసరము తీర్చును అన్నాడు. చూడండి, భూలోకములో మనిషికి ఎన్నో అవసరాలు ఉన్నవి. ఈ మానవుడికి, ఈ మనిషికి భూలోకంలో జీవించడానికి ఎన్ని అవసరాలు ఉన్నవి. ఉదయం లేచిన కానించి పడుకునే వరకే మన అవసరాలు అనేకమైనవి ఉంటవి. మానవుడి యొక్క భూలోకంలో ఆశాపరుడు అంటారు. ఆశలు ఎక్కువ, కోరికలు ఎక్కువ. ప్రియులారా, పొద్దున్నే లేగానే పని చేసుకోవాలి, పొద్దున్నే లేగానే డబ్బులు సంపాదించాలి, పొద్దున్నే లేగానే కాఫీ తాగాలి, పొద్దున్నే లేగానే టీ తాగాలి, పొద్దున్నే లేగానే టిఫిన్ చేయాలి, పొద్దున్నే లేగానే వండుకోవాలి, పొద్దున్నే లేగానే నీరు కావాలి, పొద్దున్నే లేగానే కూరగాయలు కావాలి. ఎన్ని అవసరాలు ఉన్నాయి. వాడతారతో ప్రియులారా, మనిషికి, మానవుడికి లెక్కలేని అవసరాలు. రోజుకి మన అవసరాలన్నీ ఒక లిస్టులో రాసుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి. మన అవసరాలు, రోజుకి మన అవసరాలు ఎన్ని పేపర్ మీద రాసుకుని ఒక గోడ మీద పెట్టుకోండి. నిజముగా మన అవసరాలన్నింటిని కూడా దేవుడు తీరుస్తున్నాడంటే ఇది ఎంత గొప్ప కార్యమో చూడండి ప్రియులారా. మనం ఒకసారి దేవుడు మన తీర్చే అవసరాలను మనం గుర్తెరగట్లేదు. దేవుడు ప్రతి నిత్యము కూడా పీల్చుకోవడానికి గాలి ఇస్తున్నాడు. మనకు బ్రతకటానికి గాలిని దేవుడు ప్రసాదిస్తున్నాడు. మన పగలపూట మన పనులు చేసుకోవటానికి, పగలపూట మన యొక్క అవసరాన్ని తీర్చుకోవడానికి చక్కని వెలుతురును అనుగ్రహిస్తున్నాడు. నిజంగా వెలుతురు లేకపోతే ఏ పనులను చేయగలుగుతామా? రాత్రిపూట చక్కగా మనం నిద్రించడానికి, రాత్రిపూట చక్కగా మనం విశ్రాంతి తీసుకోవడానికి చీకటిని కలుగజేశాడు దేవుడు. చీకటిని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. పగడని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. మనుషులు ఇచ్చారా? మానవుడు ఇచ్చాడా? మానవుడు వెలుతురుని ఏమైనా సృష్టించాడా? చీకటిని ఏమైనా సృష్టించాడా? సూర్యుని ఏమైనా సృష్టించాడా? చంద్రుని ఏమైనా సృష్టించాడా? భూమిని సృష్టించాడా? ఆకాశాన్ని సృష్టించాడా? ఏమి సృష్టించాడు? మానవుడు మనుషుడి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఈ మట్టిలోనే కలిసిపోయి మాయమైపోతాడు అన్నమాట ప్రియులారా. కానీ దేవుడు మాయమవుతాడా? ఆయన సృష్టికర్త. ఆయన ఎప్పుడూ ఎల్లప్పుడూ ఒకే రీతిగాను ఒకే విధముగా ఉండే దేవుడు. అందుకనే తన ఐశ్వర్యం చొప్పున, తన ఐశ్వర్యం చూడండి ప్రియులారా, ఆ మాటకే ఎంత గొప్ప విధుందో, గొప్ప విలువుందో, గొప్ప ఇదుందో అంటే దాన్ని చెప్పలేమన్నమాట, వర్ణించలేము, వివరించలేమన్నమాట. తన ఐశ్వర్యము చొప్పున చూడండి, దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు, దేవుడు ఎంత ఉన్నతమైనడు. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం మనం చదువుకున్నట్లయితే, యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలి కొనడు, నా యందు శ్వాస ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు అన్నాడు. జీవాహారం నేనే అన్నాడు. దేవుడు ఆహారం ఇచ్చాడు. భూలోకంలో ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి జీవిస్తారో, ఈ భూలోకంలో ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకుంటూ జీవిస్తారో వారు ఎప్పుడైనా ఎక్కడైనా ఆకలి కొని
ఆకలితో అలమటించి ఆహారం లేకుండా జీవించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? భూలోకంలో ఎవరు లేరు. అందుకని ఏమన్నాడంటే, ప్రియులారా, జీవాహారం నేను నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనను. నా యొద్దకు వచ్చేవాడు దేవుని దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తుని నమ్మిక ఉంచి జీవించు వారు ఎవరైనా సరే, ఆకలితో అలమటించి జీవించేవారు ఎవరైనా ఉన్నారా ఈ భూలోకంలో? మరి అనేక మంది, లక్షల మంది, కోట్ల మంది, దేవుడు నన్ను పోషించాడు, దేవుడు నాకు ఆహారం ఇచ్చాడు, దేవుడు నాకు లేమిలేని తనం నుంచి లేవనెత్తాడు, దేవుడు నాకు కావాల్సినన్నీ కూడా అనుగ్రహించాడు, నేను దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు, దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అనేక మంది యొక్క జీవితాన్ని మార్చినటువంటి వాడు. ప్రియులారా, నా జీవితాన్ని మార్చాడు, మీ జీవితాన్ని మార్చాడు, ఇంకా మనకి తెలియనటువంటి అనేక మంది యొక్క జీవితాన్ని దేవుడు మార్చాడు. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పవాడు. అందుకనే ఏ మాత్రం అన్నాడు, ఏ మాత్రం ఆకలి కొన, ఏ మాత్రం, అందుట్లో సందేహం లేదు, అందుట్లో ఎంత మాత్రం కూడా సందేహించింది లేదు. ఏ మాత్రం ఆకలి కొనడు. నా యందు శ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పి కొనడు అన్నాడు. నా యందు శ్వాసం ఉంచాడు ఎప్పుడు కూడా. చూడండి, ఆ రోజుల్లో నీరు లేకుండా జీవించేవారు ఉన్నారు, ఆ రోజుల్లో ఆహారం దొరక జీవించేవారు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో ఎవరు కూడా లేరు. అడుక్కునే వాళ్ళు కూడా సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. అడుక్కునే వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైన ఆహారము, వారికి కావలసినటువంటి ఆహారము కొనుక్కుని తినే రోజులు ఈ రోజులు. ఈ రోజున మనుషులకు కూడా, మానవులకు కూడా అంతే. ఈ రోజున మనుషుల మానవులకి ఇష్టమైన ఆహారం, ఇష్టమైనటువంటి కూర ఏది వండుకోవాలంటే అది. కానీ కొంతమంది తినలేక షుగర్లతోనూ, బీపీలతోనూ, గ్యాస్ ట్రబుల్తోనూ, రకరకాల వ్యాధులతో జీవిస్తున్నారు. ఆ రోజుల్లో ఆహారం సరిగ్గా దొరకనటువంటి రోజుల్లో అది తినాలి, ఇది తినాలని ఆశ ఎక్కువ ఉండేది. కానీ తినటానికి సరైనటువంటి వసతులు ఉండేవి కాదు, తినటానికి దొరికేది కాదు, ముఖ్యంగా డబ్బులు ఉండేవి కాదు, ప్రియులారా. కానీ ఈ రోజున మనుషులు, మానవులు ఎక్కువ మంది ఏది తినాలనిపిస్తే అది తినేస్తున్నారు అంతే. ఏది కావాలని కూడా దొరుకుతుంది, కొనుక్కుంటున్నారు, తింటున్నారు. ఈ రోజున విస్తారముగా ఉంది, విస్తారముగా ఆహారం దొరుకుతుంది, విస్తారముగా నీరు కూడా దొరుకుతుంది. నీరు లేకుండా జీవించినటువంటి రోజులు కూడా ఉన్నవి ప్రియులారా. కాబట్టి దేవుడు మన ఎడల అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అందుకని ఏ మాత్రం ఆకలి కొనడు, నా యందు శ్వాసం ఉంచువాడు ఎప్పుడూ దప్పి కొనడు అన్నాడు. ఆయన దాహాన్నిచ్చేవాడు. కాబట్టి మరి దేవుడు మనకు సమస్తం అంతా కూడా కలగజేశాడు. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన కాపాడాడు కాబట్టి, ఆయన మంచి కాపరి కాబట్టి, ఆయన మనల్ని గొర్రెలుగా చూసి మనల్ని కాపాడాడు కాబట్టి ఈ రోజున నువ్వు, నేను ఈ విధంగా ఉన్నాం ప్రియులారా. దేవుడు కాపాడకపోతే, దేవుడు రక్షించకపోతే, యేసుక్రీస్తు మన యొక్క ప్రయాణాలను సహాయంగా తోడుగా ఉండకపోతే మనం ఉండేవాళ్ళమా? ఈ 2026 సంవత్సరంలో మనం ప్రవేశించామంటే, ఈ 2026 సంవత్సరంలో మనం అడుగు పెట్టామంటే, ఇది ఎవరి యొక్క కృప అంటే, ఎవరి యొక్క దయ అంటే, ఎవరి యొక్క ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ. ఈ 2026 సంవత్సరంలో మనం ఉండాలని, ఈ 2026 సంవత్సరంలో మనం సజీవ లెక్కలో ఉండి మన ప్రాణముతో, ఊపిరితో, శక్తితో, బలముతో, ఆరోగ్యముతో ఈ విధంగా ఉండాలని దేవుడు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకని నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. చూడండి, గొర్రెలకు ఆయన అంటే మన గొర్రెలుగా ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన గొర్రెలకు మంచి కాపరి కాబట్టి, మరి నేను గొర్రెలకు మంచి కాపరిని కాబట్టి అన్నాడు. కాబట్టి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అన్నాడు. మరి మంచి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మంచి దేవుడు మన ప్రాణాన్ని రక్షించాడు, మంచి దేవుడు మన ప్రాణాన్ని కాపాడాడు, మంచి దేవుడు మన ఆపదలు ఆదుకున్నాడు ప్రియులారా. ఆయన మంచి దేవుడు. అందుకనే ఆ మంచి దేవునికి, ఆ మంచి కాపరికి మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ కృతజ్ఞత గలవారమై ఉండాలి, ఎప్పుడు ఎల్లప్పుడు కృతజ్ఞత గలవారమై జీవించాలి. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకున్నట్లయితే,
మీరు ఆయన రాజ్యమున నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడను. చూడండి, దేవుని యొక్క రాజ్యములో మొట్టమొదటిగా ఏం వెతకాలంట? నీతిని వెతకన్నాడు. దేవుని యొక్క రాజ్యంలో మొట్టమొదటిగా నీతిని వెతికితే అప్పుడు అవన్నీ అనుగ్రహింపడతాడు. అన్నీ అంటే ఏంటి? మనకు కావాల్సింది అన్నీ: ఆహారం, నీరు, వస్త్రములు, ఉండటానికి ఇల్లు, ఇంకే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? తీరుస్తాడు. ఆయన తీర్చే దేవుడు. అందుకని మీ అవసరాలను, మీ అక్కరను ఎరిగిన వాడిని నేనే అన్నాడు. మీ యొక్క స్థితిగతులను ఎరిగిన వాడిని నేనే అన్నాడు. మీ యొక్క స్థితిగతులను, మీ యొక్క పరిస్థితులను కూడా మార్చేవాడిని నేనే అన్నాడు. కాబట్టి మన యొక్క స్థితిని, మన యొక్క గతులు మారుస్తాడు. మన యొక్క పరిస్థితిని మార్చే దేవుడు మనల్ని ఎప్పుడూ ఎల్లప్పుడూ ప్రియులారా పోషిస్తూ సంరక్షిస్తూ ఆయన నామంలో జీవించడానికి దేవుడు ఎంతగానో సహాయపడతాడు. అందుకనే ఆయన యొక్క రాజ్యములో మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? నీతిని వెతకాలి. 2025 సంవత్సరములు ఆయన రాజ్యములు నీతిని వెతికామా? 2025 సంవత్సరం ఆయన రాజ్యములో జీవించామా? 2025 సంవత్సరములో ఆయన రాజ్యములో ఏ విధంగా జీవించామో ఒక్కసారి ఆలోచించుకుని, ఒక్కసారి ఆత్మం చేసుకుని, విశ్వాసముతో నమ్మికతో మన యొక్క జీవితాలు ఏ విధంగా కొనసాగింపబడి అని ఆ దేవాది దేవునికి మనం హృదయపూర్వకంగా వందనములు, కృతజ్ఞతలు తెలియపరచుకోవాలి. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6 చదువుకున్నట్లయితే, నీతి కొరకు ఆకలి దప్పువారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అన్నారు. నీతి కొరకు ఆకలి దప్పులుగా వారు ధన్యులు. చూడండి, దేవుని కొరకు ఎవరైతే నీతిగా జీవిస్తారో, దేవుని కొరకు ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, దేవుని కొరకు ఎవరైతే నిలబడి జీవిస్తారో, దేవుని కొరకు ఎవరైతే కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఎదుర్కొని జీవిస్తారో, దేవుడు వారికి కావలసిన అన్నీ కూడా మరి ఇచ్చి వారిని తృప్తిపరుస్తానంటున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు వారి ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చూడండి, దేవుడు మరి గొప్పవాడు కాబట్టి, ఆయన ఉన్నవాడు కాబట్టి, ఆయన మన అవసరాలన్నీ కూడా తీర్చే దేవుడు కాబట్టి, మరి ఆయన మనలో అనేకమంటే అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన మేలును దేనిని మరవకుండా ఆయనకి కృతజ్ఞత గలవారమై, ఆయనకి వందనం తెలియపరుచుకుంటూ, ఆయనకి స్తోత్రం తెలియపరుచుకుంటూ ఆయన నామంలో మనమందరం కూడా జీవించాలి. ప్రియులారా, మరి దేవుడు ఉన్నతమైన మహిమలు మనందరూ కూడా కాపాడి రక్షించి ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకి ఏ విధంగా కృతజ్ఞతలు గలవారమై మనం జీవించినా, కృతజ్ఞత గలవారమై మన యొక్క జీవితాలని ముందుకు కొనసాగింపబడి ఉన్నాం. కృతజ్ఞత గలవారమై మనం దేవుని యొక్క నామములో మన యొక్క జీవితాలు ఏ విధంగా ముందుకు మరి సాగనంపబడినవి అనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకున్నట్లయితే, నేను మీతో చెప్పింది ఏమనగా, ఏమి తిందమో ఏమి త్రాగేదమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చైనను చిందింపుకొడి అన్నాడు. చూడండి, మనం దేనిని గురించి కూడా చింత అవసరం లేదు. దేవుడు ఎందుకంటే మన అవసరాలను ఎరిగినవాడు కాబట్టి మన యొక్క ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తాడు. అందుకని ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొడ్లో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోక తండ్రి వాడిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అన్నాడు. చూడండి ప్రియులారా, మరి పక్షుల కంటే, మరి లోకంలో ఉన్నవారు అన్నిటికంటే మరి ఎవరు శ్రేష్ఠులు అంట? మనమే శ్రేష్ఠులు, మనమే ఉన్నతమైన వారము అన్నమాట. అందుకని మరి దేవుడు మరి ఇహలోకముల వాటి అన్నిటికంటే మిమ్మల్ని శ్రేష్ఠులుగాను బహు ఉన్నతమైన వారుగాను మరి సృష్టించాను, మరి ఏర్పాటు చేశారు. కాబట్టి మీ యొక్క ప్రాణము ఎంతో విలువైన అన్నాడు. ఇక్కడ అన్నాడు చూడండి, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చిందించడం వలన తన ఎత్తు మొరడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చిందింపనేలా అడవి పువ్వులను ఎలాగూ నెతుకుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒక్కదానిని అలంకరింపబడలేదు అంటున్నాడు. చూడండి, ఏమీ కూడా అలంకరింపబడాల. యహలోకములో అందమైన పూలు కానీ, అందమైన వస్త్రాలు ఏమీ కూడా దేవుని మహిమ కొరకు ఏమీ కూడా అలంకరింపబడాల. కానీ దేవుడు మనల్ని వీటన్నిటికంటే ఒక గొప్ప అలంకరణగా, ఒక ఉన్నతమైన వారుగా, ఒక అందమైన వారుగా, అంత చక్కగా మనల్ని దేవుడు తీర్చిదిద్ది మనకు ఒక మంచి ప్రాణాన్ని ఇచ్చాడు.
విలువైన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ ప్రాణాన్ని మీరు కాపాడుకోండి అంటున్నాడు. మీరు అందరికంటే బహుశ్రేష్ఠులు అంటున్నాడు. అందరికంటే మీరు ఎంతో ఉన్నతమైన వారు అంటున్నాడు. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నట్లయితే, మీరు మీ తండ్రిని అడగ మునిపి మీకు అక్కరగా ఉన్నవి ఏవో ఆయనకు తెలియను అంటున్నాడు. చూడండి, మన తండ్రిని మనం అడగ మునిపి, మన అవసరాలను తీర్చే దేవుడు, మన యొక్క అవసరాలను ఎరిగినవాడు, మన యొక్క అవసరాలను ఎరిగినవాడు కాబట్టి మనకి ఏ అవసరత ఉందో ఆయనకి తెలుసు, మనకి ఎటువంటి అవసరాలు ఉన్నాయో ఆయనకి తెలుసు. అందుకని మన అవసరాలని కూడా తీర్చే దేవుడు ఆయన, మన అక్కర్ని ఎరిగినవాడు ఆయన. మనం అడగక ముందే మన అవసరాలను తీర్చి మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించేవాడు ఆయనే అని అంటున్నాడు. ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నట్లయితే, మీరు నా నామమును దేనిని అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును అంటున్నాడు. మీరు నా నామమున మీరు దేనిని అడుగుతారు, తండ్రి కుమారుడి యందు మహిమపరచడానికి అది చేస్తున్నా అంటున్నాడు. ఆయన చేశాడు. ఆయన మన అవసరాలను కూడా తీర్చాడు, మనకు కావాల్సినవి కూడా ఇచ్చి ఉన్నాడు, మన ఆపదలు ఆదుకున్నాడు దేవుడు. చూడండి ప్రియులారా, కాబట్టి దేవుడు మన అవసరాలను తీర్చినందుకు మనము కృతజ్ఞత గలవారమై వందనములు తెలియపరుచుకుంటూ దేవునికి మనస్ఫూర్తిగా మనము స్తోత్రం తెలియపరచాలి. అందుకని మీరు నా నామమున దేనిని అడుగుతారు తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును అన్నాడు. దేనిని చేస్తాడంట? మన అవసరాలన్నీ కూడా తీరుస్తానన్నాడు. ఆ అవసరాలను కూడా తీర్చే దేవుడు అన్నమాట. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను కూడా ఎడబాయను అని ఆయనే చెప్పును కదా అన్నాడు. చూడండి, పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖలు ఏం చెప్తున్నాడు? దేవుడే చెప్పాడు కదా, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, నేను మిమ్మల్ని విడవను అన్నాడు కదా, ఏ మాత్రము కూడా విడవను, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయను అంటున్నాడు. చూడండి, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. రాత్రనగా పగలనగా అన్ని వేళల్లో అన్ని సమయాలలో కాపాడే దేవుడు, రక్షించే దేవుడు అన్నమాట. అందుకని 2 తిమోతి 1:9 వచనం చదువుకున్నట్లయితే, మన క్రియలను బట్టి కాక తన స్వీకీయ సంకల్పను బట్టి అనాది కాలముని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదయు క్రీస్తు యేసున మన రక్షణ ప్రత్యక్షత వలన బయలుపరచబడినదై తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచును. చూడండి, యేసుక్రీస్తు ప్రభు నామ సంకల్పను బట్టి అనాది కాలము నుండి క్రీస్తు యేసు నామమున మనం అందరం కూడా ఏర్పరచబడిన వారు. అనాది కాలం నుండి మనమందరం కూడా నిజంగా ఈ భూలోకంలో మనం పుట్టామంటే, ఈ భూలోకంలో మనం పుట్టి ఇలా జీవిస్తున్నామంటే ఇది దేవుని యొక్క మహాకృప. మనం ఒకసారి చచ్చిపోయామనుకోండి, ఏం చూస్తాం? ఈ భూలోకంలో చూడగలుగుతామా? దేవుని యొక్క సృష్టిని ఏం చూడగలుగుతామా? బతుకున్నప్పుడే దేవుని యొక్క సృష్టిని చూసి, బతుకున్నప్పుడే దేవుడి సృష్టిని మనుషుల వైపు చూసి, బతుకున్నప్పుడే దేవుడు అనుగ్రహించిన ప్రతి దాని వైపు చూసి దేవునికి వందనం తెలియపరచాలి, దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలి. ప్రియులారా, లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకున్నట్లయితే, కాకుల సంగతి విచారించుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెన లేదు, పొట్టు లేదు, అయిన దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అన్నాడు. చూడండి ప్రియులారా, మన పక్షుల కంటే ఎంతో శ్రేష్టమైన వారు. అందుకని దేవుడు మనల్ని దినదినం ప్రతిదినం కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు. మరి లూకాసు వార్త 1:37 చదువుకున్నట్లయితే, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పాను. చూడండి, దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థం కానేరదు. ఆయన మనల్ని కాపాడి మనల్ని రక్షించి మనల్ని ఆయన నామములో జీవించడానికి ఎంతగానో సహాయం చేసి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి కాపాడిన దేవునికి, రక్షించిన దేవునికి, మన అవసరాలన్నింటినీ కూడా తీర్చిన దేవునికి మనమందరము కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, హృదయపూర్వకంగా వందనం తెలియపరుచుకుందాం. దేవుడి వాక్యం దీవించి మహిమపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నీ నామమున నా ప్రభు నీకు వాక్యాన్ని విని ఆలకించిన వాక్యం మర్మాలను సత్య బయలుపరిచిన నీకే వంద, నీకే స్తోత్రం నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఎవరెవరైతే నా తండ్రి నీ వాక్యాన్ని ఇప్పటివరకు విని ఉన్నారు, ఎవరెవరైతే నా తండ్రి మరి నీ నామమున నా ప్రభా నీ వాక్యాన్ని విని ఆలకించిన వారికి శక్తిని బలమును ఆరిగి నరికి ప్రార్థన చేస్తున్నా. 2026 సంవత్సరంలో నా ప్రభా వారి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమగల కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నా. ఆరోగ్యమని ప్రార్థన, శక్తినిమని ప్రార్థన, బలమేమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. 2025 సంవత్సరంలో కాపాడు రక్షించావు.
నీ నామమున తండ్రి కావాల్సిన అన్నీ కూడా అనుగ్రహించి ప్రతి ఒక్క అవసరం తీర్చినందుకు నీకే ఉంది, నీకే స్తోత్రం నా ప్రభువా. 2026 సంవత్సరంలో కూడా మాకు కావాల్సిన అన్నీ కూడా అనుగ్రహించి నీ నామములో మేమందరూ కూడా జీవించడం సహాయం చేసి నీ యందు శ్వాస ఉంచి నీ యందు నమ్మిక చూడ సహాయం చేయమని, మేము చేసిన ప్రతి ఒక్క పని పాటలు కూడా తోడునేడు ఉండమని, ఇంకా ఎక్కువగా నా తండ్రి పని చేయడానికి 2026 సంవత్సరంలో నా తండ్రి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళిన నా ప్రభు నీ పని చేయడానికి నీ స్వార్థను బోధించడానికి సహాయం చేయమని మా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి నా తండ్రి, ఆమేన్.